ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయిన అమెరికా ప్రెసిడెంట్ వరల్డ్ మీడియా ముందు బూతులు మాట్లాడుతున్నాడు. ఎస్, ఇది నిజం. ట్రంప్ మీడియా ముందు బూతులు మాట్లాడుతున్నాడు. నేను ఇప్పటి వరకు ఏ దేశ ప్రెసిడెంట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఇలా బూతులు మాట్లాడడం వినలేదు. ఇజ్రాయిల్ అండ్ ఇరాన్, ఈ రెండు దేశాలు ట్రంప్ మాటల్ని లెక్క చేయట్లేదు. ట్రంప్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగిపోయింది, సీజ్ ఫైర్ కన్ఫర్మ్ అయింది అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఈ రెండు దేశాలు ఒకరిపై ఒకరు మిసైల్స్ వేసుకుంటున్నాయి. అందుకే మనోడు ఫ్రస్ట్రేషన్తో బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒకసారి ఈ వీడియో క్లిప్ని మీరు కూడా చూడండి. లాస్ట్లో ట్రంప్ మాటల్ని జాగ్రత్తగా వినండి. I'm not happy about that. You know what? We basically have two countries that have been fighting so long and so hard that they don't know what they're doing. Do you understand that? Wow. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ మీడియా ముందు బూతులు మాట్లాడుతున్నాడు. అంటే ఇతను ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉండి ఉంటాడో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఈ ట్రంప్ కారణంగా మెల్లమెల్లగా అమెరికా క్రెడిబిలిటీ పడిపోతుంది. సాధారణంగా అమెరికా ప్రెసిడెంట్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అన్ని దేశాలు దానికి కట్టుబడి ఉంటాయి. కానీ ట్రంప్ రోజుకో మాట మాట్లాడడం, ఇవాళ చెప్పిన మాటను రేపు ఫాలో కాకపోవడం చూసి ప్రపంచం అమెరికాను సీరియస్ తీసుకోవడం మానేసింది. మనోడు ఇంటర్నేషనల్ మీడియా ముందు బూతులు మాట్లాడమే షాకింగ్ అనుకుంటే ఆ తర్వాత ట్విట్టర్లో డైరెక్ట్గా ఇజ్రాయెల్ని బెదిరించడం మొదలుపెట్టాడు. మీరు ఇక్కడ ట్విట్టర్లో చూడవచ్చు, ఇజ్రాయెల్ డూ నాట్ డ్రాప్ దోస్ బాంబ్స్, ఇఫ్ యు డూ ఇట్ ఇట్స్ ఎ మేజర్ వైలేషన్, బ్రింగ్ యువర్ పైలట్స్ హోమ్ బ్యాక్. ఇతను సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయిల్ తమ యుద్ధాన్ని ఆపలేదు. దాంతో ఫ్రస్ట్రేషన్లో ట్రంప్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో, ఇజ్రాయిల్ ఇరాన్ పైన బాంబుల్ని వెయ్యకు, వెంటనే నీ పైలట్స్ని తిరిగి రప్పించుకొని బెదిరిస్తుంది. ఇది ఎలా ఉందంటే ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్కి మీ పిల్లోడిని బెదిరించండి, వాని వెనక్కి లాక్కోండి అన్నట్టుగా ఉంది. ఇతని మాటలు ట్వీట్ చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పాపం ఇతని మాటల్ని ఎవరు వినట్లేదు అండ్ ప్రపంచం అమెరికాను సీరియస్గా తీసుకోవట్లేదు. ఒకసారి ఈ ట్వీట్ని చూడండి. ట్రంప్ చెప్తున్నాడు, సీజ్ ఫైర్ కన్ఫర్మ్ అయింది, యుద్ధం ఆగిపోయింది, ప్లీజ్ డూ నాట్ వైలేట్ ఇట్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ ట్రంప్ మాటల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇరాన్లోని టెహ్రాన్లో మిసైల్స్తో దాడులు చేస్తూనే ఉంది. అయితే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ట్రంప్ మాటల్ని ఎందుకు వినట్లేదు అంటే సీజ్ ఫైర్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా చివరి అటాక్ ఎవరిది అనే విషయాన్ని వీళ్ళు డిసైడ్ చేయలేకపోతున్నారు. అండ్ మీకు గుర్తుండే ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం పాకిస్తాన్ని చిత్తుగా ఓడించినప్పటికీ వాళ్ళు మేమే గెలిచాము అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. సేమ్ అలాగే ఇరాన్ కూడా ఈ యుద్ధంలో మేమే గెలిచాము అని ఒక సెలబ్రేషన్ని ప్లాన్ చేసింది. ఇక్కడ ఇరాన్ ప్రభుత్వం తమ ప్రజలకు చెప్పేది ఏమిటంటే ఇజ్రాయిల్ లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీకి ఏకంగా అమెరికా వచ్చి సపోర్ట్ చేసినా మనల్ని ఏమీ చేయలేకపోయారు. మనం అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ని ఎదిరించి నిలబడ్డాము, మనం ఈ యుద్ధంలో గెలిచాము అని చెప్తుంది. అంతేకాదు ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ టార్గెట్ ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ఆపడం, వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేయడం. అందుకే కదా అమెరికా కూడా ఇరాన్ పైన తమ మోస్ట్ పవర్ఫుల్ B-2 బాంబర్స్తో దాడి చేసింది. అయితే ఇరాన్ ప్రకారం అమెరికా దాడిలో కూడా వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ డిస్ట్రాయ్ కాలేదు. ఎందుకంటే అమెరికా ఇలాంటి దాడి చేస్తుంది అని వాళ్ళకు ముందే తెలుసు. అందుకే వాళ్ళు జాగ్రత్త పడ్డారు. వాళ్ళు తాము తయారు చేసిన టెక్నాలజీని కాపాడుకున్నారు. అలాగే అమెరికా ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేయాలి అనుకుంది. అంటే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని, అమెరికాకు ఫేవర్గా ఉండే ప్రభుత్వాన్ని తేవాలి అనుకుంది. ఈ రెండిట్లో వాళ్ళు దేన్ని సాధించలేకపోయారు. అందుకే ఈ యుద్ధంలో ఇరాన్ మనమే గెలిచాము అని అక్కడి ప్రజలకు నమ్మించి పెద్ద సెలబ్రేషన్ ప్లాన్ చేసింది. ఒకవేళ ఇక్కడ ఇరాన్ చెప్పేది నిజమైతే, వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ డిస్ట్రాయ్ కాకుండా అలాగే ఉంటే నిజంగానే ఈ యుద్ధాన్ని ఇరాన్ గెలిచినట్టే. ఎందుకంటే అమెరికా ఒక కంట్రీని టార్గెట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అందులో గెలిచి చూపిస్తారు. ఉదాహరణకి పాకిస్తాన్ని తీసుకుందాం. పాకిస్తాన్లో ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు. ఇతను అమెరికాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. కానీ తర్వాత ఏమైంది? ఆ దేశంలో ప్రభుత్వం పడిపోయేలాగా చేసి అమెరికా వాళ్ళకు ఫేవర్గా ఉండే ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ని తీసుకువచ్చింది. నెక్స్ట్ బంగ్లాదేశ్. షేక్ హసీనా అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడింది. వాళ్లకు తమ ఐలాండ్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అందుకని అమెరికా ఆ దేశం మొత్తాన్ని అన్స్టేబుల్ చేసి ప్రైమ్ మినిస్టర్నే ఆ దేశం నుంచి పారిపోయేలా చేసింది.
అండ్ తమ పెంపుడు కుక్క అయిన ఈ యూనస్ గానికి అధికారం అప్పజెప్పింది. సిరియాలో కూడా అమెరికా ఇలాగే చేసింది. ఇలా ప్రతిసారి అమెరికా గెలిచింది, తాము అనుకున్నది చేసి చూపించింది. కానీ ఇరాన్లో వాళ్ళు అలా చేయలేకపోయారు. ఇజ్రాయిల్ అండ్ అమెరికా కలిసి కూడా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయలేకపోయారు. ఈ విషయాన్ని కొన్ని ఇంటర్నేషనల్ మీడియా అవుట్లెట్స్ కన్ఫర్మ్ కూడా చేస్తున్నాయి. మీరు ఇక్కడ రష్యన్ న్యూస్ని చూసినట్టయితే ఇరాన్ హ్యాడ్ కంటింజెన్సీ ప్లాన్ ఫర్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ రీస్టోరేషన్. అంటే ఇరాన్కి ముందే తెలుసు అమెరికా తమ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేస్తుంది అని. అందుకే వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడ్డారు. ఈవెన్ ఇజ్రాయెల్ న్యూస్ పేపర్ అయిన టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. టెహరాన్ విల్ రీస్టోర్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఈ న్యూస్ని ట్రంప్ విన్నప్పుడు అతనికి ఎలా అనిపించి ఉండొచ్చు, ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అమెరికా లాంటి ఒక పవర్ఫుల్ కంట్రీ, పర్ఫెక్ట్ ట్రాక్ రికార్డ్ కలిగిన కంట్రీ ఇరాన్ని డామినేట్ చేయలేకపోయింది, వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీని డిస్ట్రాయ్ చేయలేకపోయింది. కానీ ట్రంప్ ఏమో మేము ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని సర్వనాశనం చేశాము అని చెప్తున్నాడు. కానీ రియాలిటీలో అలా జరగలేదు అని తెలుస్తుంది. దీనివల్ల అమెరికా క్రెడిబిలిటీ పడిపోయింది, ట్రంప్ మాటలకు వాల్యూ లేకుండా పోయింది. కానీ ఇజ్రాయిల్ ఇరాన్కి చెందిన చాలామంది న్యూక్లియర్ సైంటిస్టులను టార్గెట్ చేసి మరీ అంతం చేసింది. సైంటిస్టులను చంపడం అంటే నాకు విషయం గుర్తొచ్చింది. మన ఇండియా కూడా ఒకప్పుడు ఇరాన్ లాగా సొంతంగా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయాలి అని ట్రై చేస్తుంది. కానీ మీ అందరికీ తెలుసు అమెరికా ఏ దేశానికి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయనివ్వదు. ఇప్పుడు ఇరాన్ని ఎలా అయితే అమెరికా బెదిరించి వాళ్ళపైన దాడి చేస్తుందో సేమ్ అలాగే మనపైన కూడా ప్రెజర్ పెట్టింది. ఇప్పుడు ఇరాన్ సైంటిస్టులను ఇజ్రాయిల్ ఎలా అయితే టార్గెట్ చేసి అంతం చేసిందో మన దేశ సైంటిస్టుల పైన కూడా ఇలాంటి దాడులు జరిగాయి. కానీ అది చేసింది అమెరికా. దీని గురించి చాలా విషయాలు బయట ప్రపంచానికి తెలియవు. ఈవెన్ మన గవర్నమెంట్ కూడా అఫీషియల్గా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే అమెరికా మనపైన కోపడుతుంది. అండ్ అమెరికా మన సైంటిస్టులను చంపినట్టు మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ కూడా లేవు. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ సమయంలో ఇండియా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం ఏ దేశానికి ఇష్టం లేదు అనేది. ఒకవేళ మీకు మన దేశ సైంటిస్టుల పైన జరిగిన దాడుల గురించి, మన ఇస్రోని కొన్ని విదేశీ శక్తులు వాళ్ళకంటే వేగంగా డెవలప్ కాకుండా ఎలా ఆపాయో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా రాబోయే వీడియోని ఆ టాపిక్ పైన ప్లాన్ చేద్దాం. ఇక మెయిన్ టాపిక్లోకి వస్తే ఇజ్రాయెల్ ఇరాన్లోని దాదాపు 14 మంది న్యూక్లియర్ సైంటిస్టులను టార్గెట్ చేసి అంతం చేసింది. దీని ద్వారా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఖచ్చితంగా డిలే అవుతుంది. కానీ ఇరాన్ కూడా ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయాలి అని పట్టుదలతో ఉంది. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, బ్రదర్ మన ఇండియా ఎలా అయితే కష్టపడి అమెరికా కంటపడకుండా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసిందో ఇరాన్ కూడా అలా చేయాలి అనుకుంటుంది. అలాంటప్పుడు మనం ఇరాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏంటి అని. ఇరాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి, ఇరాన్ దేశ ప్రజలకు ఇది మంచి విషయం కావచ్చు. కానీ ఇరాన్ పాకిస్తాన్ లాగే ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే ఒక దేశం. ఇరాన్ ఇతర దేశాల్ని ఇండైరెక్ట్గా అటాక్ చేయడానికి అనేక ఉగ్రవాద సంస్థల్ని ఏర్పాటు చేసింది పాకిస్తాన్ లాగా. మోర్ ఇంపార్టెంట్లీ ఇరాన్ ఒక రాడికల్ ఇస్లామిక్ దేశం. అలాంటి దేశం దగ్గర ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉండడం మంచిది కాదు. ఇరాన్ మిగతా దేశాల్లాగా అంటే ఇండియా, చైనా, రష్యా అండ్ ఇతర న్యూక్లియర్ దేశాల్లాగా రెస్పాన్సిబుల్గా ఉండే దేశం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ఎలా అయితే మన ఇండియా పైన న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తామని బెదిరిస్తుందో సేమ్ అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికాను బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ మనపైన ఎన్నటికీ న్యూక్లియర్ వెపన్స్ని వేయదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర పేరుకే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, కానీ వాటి ఫుల్ కంట్రోల్ అమెరికా దగ్గర ఉంటుంది. కానీ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తే వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం కాదు, డైరెక్ట్గా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఒక రాడికల్ కంట్రీ. ఇది ప్రపంచం మొత్తానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయడం మొదలు పెడితే, న్యూక్లియర్ వార్ మొదలైతే అందులో గెలుపు అనేది ఉండదు. న్యూక్లియర్ వార్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి దేశం సర్వనాశనం అవుతుంది. ఈవెన్ వాటి చుట్టుపక్కల దేశాలు కూడా భారీగా ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ పైన అమెరికా దాడి చేసిన తర్వాత ఇంట్రెస్టింగ్లీ కొన్ని దేశాలు ఇరాన్కి సపోర్ట్గా మేము మా న్యూక్లియర్ వెపన్స్ని ఇరాన్కు ఇస్తాము అని ముందుకు వచ్చాయి. అందులో మొదటిది నార్త్ కొరియా, రెండవది రష్యా. రష్యా పూర్వ ప్రెసిడెంట్ డైరెక్ట్గా మేము అవసరమైతే ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే ట్రంప్ ఇదిగో ఈ ట్వీట్ని పోస్ట్ చేశాడు. ఇతను చెప్తాడు, నేను విన్నది నిజమేనా? రష్యా పూర్వ ప్రెసిడెంట్ ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ ఇస్తాను అని చెప్తున్నాడా?
ఒకవేళ మీకు అలాంటి ఆలోచన ఉంటే గుర్తుపెట్టుకోండి, మా న్యూక్లియర్ సబ్మరైన్స్ ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అట్లీస్ట్ 20 సంవత్సరాలు ముందున్నాయి. మా న్యూక్లియర్ సబ్మరైన్ క్యాపబిలిటీస్ ముందు మీరు నిలవలేరు అని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక్కడి దాకా బాగానే ఉంది. ట్రంప్ తన పవర్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తర్వాత ఇతను చేసిన ట్వీట్ చూసి నిజంగా ట్రంప్కి ఏమైంది, పవర్తో పిచ్చోడైపోయాడా అనే అనుమానం కలుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే China can now continue to purchase oil from Iran. Hopefully, they will purchase plenty from us. It was my great honor to make this happen. నిజంగా ట్రంప్ పిచ్చోడైపోయాడు. ఎందుకంటే ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ని ఎవరూ కొనకూడదు అని అమెరికా ఎప్పటి నుంచో అన్ని దేశాల్ని బెదిరిస్తుంది. ఆయిల్ కొనే వారిపైన శాంక్షన్స్ని కూడా వేస్తుంది. కానీ ఇప్పుడు ఇతను చెప్తున్నాడు, చైనా ఇకపై నుంచి ఇరాన్ దగ్గర ఇష్టం వచ్చినంత ఆయిల్ కొనొచ్చు, చైనా మా దగ్గర నుంచి కూడా ఆయిల్ కొంటుంది అని ఆశిస్తున్నాడు అంటున్నాడు. ఇదంతా చూసి నిజంగా ట్రంప్కి ఏదో అయ్యింది, ఇతని బ్రెయిన్ అన్స్టేబుల్ అయిపోయింది అనిపిస్తుంది. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ ఇతను ఎలా బిహేవ్ చేస్తే మనకేంటి, మనకేమైనా నష్టం వస్తుందా అని. దీనివల్ల మన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి చాలా నష్టం. ఎందుకంటే ప్రజెంట్ అమెరికా వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. అలాంటి అమెరికా ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ట్రంప్ ముందుకు వచ్చి నేను ఇండియా పాకిస్తాన్ వార్ని ఆపేశాను, నాకు నోబెల్ ప్రైజ్ రావాలి అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ఇండియా చాలా క్లియర్గా వరల్డ్ మీడియా ముందుకు వచ్చి ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపలేదు, పాకిస్తానే మాకు ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపాల్సిందిగా బతిమిలాడుకుంది అని ప్రూఫ్తో సహా నిరూపించింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాన్ని ఆపాను అని చెప్తున్నాడు. కానీ ఇప్పటికీ ఈ రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయిల్ ఒక చాలా పవర్ఫుల్ అండ్ తెలివైన దేశం. వాళ్ళు ఎవరికీ లొంగరు, ఈవెన్ అమెరికాకు కూడా. అమెరికా అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు అమెరికా కింద అణిగినట్టు ఉంటారు, కానీ కంప్లీట్ అమెరికా కంట్రోల్లో ఉండరు. ఇప్పుడు ట్రంప్ ఏమో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయాయి, ఇరాన్ మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయదు అని చెప్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ రిపోర్ట్స్ మాత్రం అలా జరగలేదు అని కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తే అది ఇజ్రాయెల్కి చాలా ప్రమాదం. అందుకే ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ లీడర్ అయిన అయాతుల్లా ఖమేనీ పైన ఏదైనా పెద్ద దాడి చేసే అవకాశం ఉంది. అలా జరిగితే ఈ యుద్ధం మరింత పెద్దదవుతుంది, ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది, ఆయిల్ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతాయి, అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నింటిలో ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగే అవకాశం ఉంది. అలా జరగకూడదు అని ఆశిద్దాం. ఇదంతా విన్న తర్వాత ట్రంప్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇతనికి ఏమై ఉంటుంది? అధికారంతో పిచ్చోడైపోయి ఉంటాడా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎక్కడితో ఆగుతుంది అని మీరు అనుకుంటున్నారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.